హాయ్ ఫ్రెండ్స్, 1989-90 మధ్య కాలంలో సోవియట్ యూనియన్, అమెరికా మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అదే సమయంలో ఉక్రెయిన్ ప్రాంతంలో రహస్యమైన మిలిటరీ స్థావరం ఒకటి ఉంది. అక్కడ ఒకరోజు సాయంత్రం ఆకాశంలో యూఎఫ్ఓ వెళ్తూ ఉండటం అక్కడి సైనికులు గమనించారు. అది చూడటానికి రౌండ్గా సాసరాకారంలో ఉంది. అది ఆకాశంలో అక్కడక్కడే తిరుగుతూ కనిపించింది. దాని చుట్టూ ఎలాంటి సౌండ్ రాలేదు. ఆ యూఎఫ్ఓ తిరుగుతున్న ప్రాంతం సీక్రెట్ ప్లేస్ కావడంతో సైనికులు అలర్ట్ అయ్యి దానిపై మిస్సైల్ని ప్రయోగించారు. ఒక క్షణంలో పేలిపోయి కిందకి పడిపోయింది. కూలిపోయిన యూఎఫ్ఓ దగ్గరికి సైనికులు వెళ్ళగా దాని లోపల నుంచి 5 జీవులు బయటకు వచ్చాయి. వాటిని చూస్తే మనుషుల్లాగే కాళ్ళు చేతులు ఉన్నాయి, కానీ ముఖంలో ఎమోషన్స్ లేవు. చిన్న గొడుగు రూపంలో తలలు. వాళ్ళు మనుషులు ఎలా నడుస్తారో అలా నడవకుండా ఒక స్ట్రేంజ్ ఫార్మేషన్లో నడుచుకుంటూ వచ్చారు. ఆ 5 ఏలియన్స్ ఒక్కసారిగా ఒకే చోట చుట్టూ చేరిపోయి ఒక గోళాకారం ఎనర్జీ ఫీల్డ్గా ఏర్పడ్డారు. అందులో నుంచి ఒక శక్తివంతమైన తెల్లటి వెలుతురు విడుదలైంది. అది ఎక్స్ట్రీమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్లాష్. ఈ వెలుతురు సైనికులు గమనించేలోపు వాళ్ళపై పడింది. మళ్ళీ వెంటనే అంతా ఒక క్షణంలో శాంతంగా మారిపోయింది. కానీ అక్కడున్న 23 మంది సైనికులు ఏ కదలికలు లేకుండా నిల్చునే ఉన్నారు. వాళ్లను దగ్గరగా వెళ్లి చూస్తే మొత్తం 23 మంది పెద్ద పెద్ద శిలల్లాగా మారిపోయారు. వెలుతురు ఆగిపోయిన తర్వాత ఏలియన్లు, యూఎఫ్ఓ అన్నీ కనిపించకుండా మాయమైపోయాయి. ఇదంతా చూసిన 2 సైనికులు దూరంగా ఉండటంతో వాళ్ళు తప్పించుకొని బ్రతికిపోయారు. ఆ 2 వెళ్లి రష్యా ప్రభుత్వానికి చెప్పడంతో ఆ ప్రాంతం మొత్తాన్ని సీల్ చేసి అక్కడ శిలలుగా మారిన వాళ్ళని రష్యాలోని మాస్కో సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్లారు. అక్కడ వీళ్ళపై పరిశోధించి లైమ్ స్టోన్, CaCO3, మైక్రో క్రిస్టలైన్ గ్రాన్యూల్స్ ఇవన్నీ శరీరం లోపల ఉన్నాయని గుర్తించారు. కానీ కొన్ని శరీరాల్లో రేడియేషన్ స్థాయి ఊహించని విధంగా ఉందని శాస్త్రవేత్తలు గమనించారు. ఇది సామాన్య న్యూక్లియర్ బాంబు పేలిన తర్వాత వచ్చే వెలుతురు కంటే ఎక్కువగా వచ్చి ఉండవచ్చని అంచనా వేశారు. మరికొన్ని శరీరాల లోపల కొన్ని ప్రదేశాల్లో కరెంటు పాస్ అవ్వడం గమనించారు. అలాగే ఒక శరీరంపై చిన్నగా ఒక చిప్ మెటల్ స్పాట్ లాంటి వింత పదార్థం కనుగొన్నారు. అది భూమిలో ఎక్కడా లేని మిశ్రమంతో తయారై ఉండవచ్చని శాస్త్రవేత్తలు అనుకున్నారు. ఇంతవరకు పరిశోధించిన తర్వాత ప్రాజెక్టు గురించి బయట ఎవరితో చెప్పకూడదని సంతకాలు చేయించుకొని ఆ ప్రాజెక్ట్ని ఆపేశారు. ఆ తర్వాత రీసెర్చ్కి సంబంధించిన ఫైల్ని టాప్ సీక్రెట్ సోవియట్ క్లాసిఫైడ్ అచీవ్స్లోకి మార్చేశారు. తర్వాత 1991లో అమెరికా చేతిలో సోవియట్ యూనియన్ ఓడిపోయింది. ఆ సమయంలోనే సోవియట్ యూనియన్ ప్రభుత్వానికి సంబంధించిన రహస్య రీసెర్చ్ డేటాలు, ఇంటెలిజెన్స్ ఫైళ్లను అమెరికా ఇంకా బ్రిటన్ వేరే దేశాల సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. వాటిలో ఒకటే FBIS, ఫారెన్ బ్రాడ్కాస్ట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనే ఓపెన్ సోర్స్ అనాలిసిస్ విభాగం ఒక సీక్రెట్ ఫైల్ని గుర్తించి CIAకి అప్పగించింది. వీళ్ళు ఆ ఫైల్ని క్రోనికల్స్ ఆఫ్ అన్ఎక్స్ప్లెయినెడ్ ఫెనోమెనా అనే సిరీస్లో బయటకు తీసి క్యాబినెట్లో పెట్టింది. అంటే ఈ ఫైల్ పబ్లిక్కి ఎప్పుడూ కనిపించదు. కానీ 2013లో అమెరికా ప్రభుత్వం ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కొందరు UFO రీసెర్చర్స్ కోరడంతో కొన్ని డాక్యుమెంట్లని విడుదల చేసింది. అందులోనే క్రోనికల్స్ ఆఫ్ అన్ఎక్స్ప్లెయినెడ్ ఫెనోమెనా వాల్యూమ్ 14 పేజ్ నెంబర్ 25లో ఈ UFO ఇన్సిడెంట్స్ గురించి వివరాలు ఉన్నాయని తెలిసింది. ఈ పేజీ కనిపించిన తర్వాత అమెరికాలోని ప్రముఖ పారానార్మల్ జర్నలిస్టులు దీన్ని మీడియాకి లీక్ చేశారు. 2017లో ది సన్, వాయిస్, న్యూయార్క్ పోస్ట్, డైలీ స్టార్ అనే పత్రికల్లో ఈ కథను వైరల్ అయ్యే విధంగా ప్రచురించారు. ఈ విషయంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. శాస్త్రవేత్తలు, మాజీ ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు దీనిపై బాగా చర్చించి ఇది పూర్తిగా సోవియట్ యూనియన్ ప్రాపగండా కావచ్చని అనుకున్నారు. మరోవైపు ఈ విషయాన్ని CIA బయటకు రాకుండా చాలా రోజుల నుంచి దాచిపెట్టి ఉండవచ్చని, ఎందుకంటే ఈ ఫైల్లో ఉన్న డీటెయిల్స్ సాధారణంగా ఊహకు అందని విధంగా ఉండటం వల్ల. అయితే చివరికి ఈ విషయంపై రష్యా ప్రభుత్వం స్పందించలేదు. ఆ శిలలు అజ్ఞాతంగా ఒక భద్రమైన అండర్ గ్రౌండ్ వాల్ట్లో ఉన్నాయని, వాటిని ప్రయోగాలకు ఉపయోగించుకుంటున్నారని రష్యా ప్రభుత్వం బయటికి చెప్పకుండా దాచిపెడుతుందని అనుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంపై రష్యా స్పందించకపోవడంతో అమెరికా సైంటిస్టులు దీన్ని అటు అబద్ధంగానూ భావించడం లేదు. ఎందుకంటే ఒకవేళ అబద్ధమైన ఫైల్ని క్రియేట్ చేయవలసిన అవసరం సోవియట్ యూనియన్కి ఎందుకు అవసరం అని అనుకున్నారు. ఈ కథ నిజమైనా కానీ కట్టుకథ అయినా కానీ ఇది ఒక హెచ్చరికలా మారింది. ఎందుకంటే 23 మంది సైనికులు వాళ్ళు డ్యూటీ చేస్తున్న సమయంలో ఒక వెలుతురు వల్ల శిలలుగా మారిపోవడం వాళ్ళకు మాత్రమే తెలుసు, కానీ మిగిలిపోయిన మనకి తెలియదు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.